జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అదే సమయంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపైన చర్చ మొదలైంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల సమావేశం కానున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో అవిశ్వాసంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లకు అవిశ్వాసంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 10 నాటికే మేయర్ డిప్యూటీ మేయర్ల 4 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి పదవులు పొందిన ఇద్దరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అదే సమయంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపైన చర్చ మొదలైంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల సమావేశం కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో గ్రేటర్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల భేటీ కానుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ కార్పొరేటర్లతో వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం కాబోతున్నారు. మరి కాసేపట్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ మారినటువంటి మేయర్ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించబోతున్నారు. ఇక స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. వాటిపై కూడా చర్చించబోతున్నారు. ఇక గ్రేటర్ ఇప్పుడు బీఆర్ఎస్ కి అవసరమైనటువంటి కార్పొరేటర్ల సంఖ్యాబలం ప్రస్తుతానికి లేదు అనే చెప్పుకోవాలి. మరి ఈ అవిశ్వాస తీర్మానానికి ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. గ్రేటర్ పార్టీల బలాబలాలు ఒకసారి మనం గమనించినప్పటికీ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు. ఇంకా ఈ మధ్య కాలంలో అంటే 2 రోజుల క్రితమే గ్రేటర్ హైదరాబాద్ కూడా మేయర్ కూడా 4 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేస్తుంది. మున్సిపాలిటీలలో గతంలో ఉన్నటువంటి నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశాన్ని కల్పించింది. కానీ ఇప్పుడు ఆ దిశగా చూసినప్పటికీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి మద్దతు లేదు అని చెప్పాలి. కావాల్సినటువంటి మద్దతు లేకపోవడంతో ఇటు బీజేపీ కానీ ఎంఐఎం కానీ మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంటుంది. గ్రేటర్ లో ఇటు అఫీషియో సభ్యులతో కలుపుకొని మొత్తం కూడా 196 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 50% పైగా మద్దతు అవసరం ఉంటుంది. కానీ దానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం కూడా బీఆర్ఎస్ కి అయితే ప్రస్తుతానికి లేదు. బీఆర్ఎస్ కి టోటల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్ల సంఖ్య చూస్తే 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ ఎంపీలతో కలుపుకొని బీఆర్ఎస్ బలం 62గా ఉంది. కానీ ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50% పైగా మద్దతు అవసరం కాబట్టి సభ్యులు సంతకాలు చేసే అవకాశం కూడా మిగతా పార్టీలకు సంబంధించి బీజేపీ కావచ్చు, అదేవిధంగా ఎంఐఎం ఈ 2 పార్టీలు మద్దతు ఇస్తే మాత్రం ఈ రెండిట్లో ఏ ఒక్క పార్టీ మద్దతు ఇస్తా గానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే సంఖ్యాబలంగా చూస్తే అటువంటి అవకాశం అయితే ఇండివిజువల్ గా బీఆర్ఎస్ కి అయితే లేదు. మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుంది అనేది చూడాలి. తమతో కలిసి వచ్చే కార్పొరేటర్లతో కలిసి ఆ మద్దతు కూడా కొని అవిశ్వాస తీర్మానానికి వెళ్తుందా, లేకపోతే ఎలా ముందుకు వెళ్తుంది అనేది అయితే చూడాలి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం ఖచ్చితంగా 62 మందితో సంతకాలు చేసి హైదరాబాద్ కలెక్టర్ కి అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి అలా చేస్తే కనుక ఇటు మేయర్ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ సేఫ్ గా వాళ్ళ కుర్చీ ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఒకవేళ బీఆర్ఎస్ ఇతర కార్పొరేటర్లు ఇటు ఎంఐఎం కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నా. మరి వీటికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. మొత్తం మీద అయితే హాట్ గా సమావేశం అయితే ఈ రోజు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశం కూడా హాట్ గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళకి.